ఇవాళ కూడా జై భీమ్ లాంటి సినిమా వస్తుందంటే ఈ ప్రజాస్వామ్య పరిపాలకుల వైఫల్యానికి, అరాచకత్వానికి, నియంతృత్వానికి ఒక నిదర్శనంగా మనకు కనపడతలేదా? కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు. ఎన్నాళ్ళు పేదరికంలో మగ్గమంటారు, ఎన్నాళ్ళు దాస్య శృంఖలాల్లో మగ్గమంటారు, ఎన్నాళ్ళు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలుగా ఉండమంటారు? ఎదగద్దా? మనకన్నా తర్వాత దేశాలుగా వెలిసినటువంటివి అవినీతి లేకుండా, ఒక నిబద్ధతగా, ఒక నిజాయితీగా, ఒక దేశభక్తిగా, అసమానతలు లేకుండా గొప్పగా ఎదుగుతున్నటువంటి ప్రపంచంలో ఎన్నో దేశాలు కనపడతా ఉంటే, అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంగా, గొప్ప సంస్కృతి, ధర్మం అని చెప్పుకునేటటువంటి భారతదేశంలో ఏనాడో చెప్పినటువంటి చాతుర్వర్ణ్య వ్యవస్థ ఇప్పటికీ నడుస్తున్నది. ఇప్పటికి అదే అణచివేత నడుస్తున్నది. ఇప్పటికి అవే దుర్మార్గాలు నడుస్తున్నాయి. కనిపించని కుట్రలతో సర్వనాశనం చేసి విధ్వంసాలు చేసేటటువంటి మొత్తం మానవ సమూహాలను సంహరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కనిపించని కుట్రలతో డైరెక్ట్ గా మర్డర్ చేయడం కాదు, మానవ సమూహాలను అంతరించేలా చేస్తూ ఉన్నారు. నీకు సహకరించకుండా, అభివృద్ధిని నీకు అందించకుండా, నిన్ను గొప్పగా ఆదరించకపోతే నువ్వు అంతరించిపోతావు కదా. అది జరుగుతున్నది ఇవాళ.